ఈ మూవీకి మన గౌరహరి ఇచ్చిన బీజీఎం అయితే చాలా బాగుందన్నమాట. గైస్ రీసెంట్గా మన తేజ సజ్జా లీడ్గా వచ్చిన మిరాయ్ అనే మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, అశోకుడు తన శక్తులన్నింటినీ 9 గ్రంథాలుగా చేసి ఆ 9 గ్రంథాలని కూడా మన ప్రపంచంలో నలుమూలలో ఉన్న 9 మంది రక్షకులకి ఇస్తాడనమాట. అందులో 9వ గ్రంథం ఏమో అంబికా దగ్గర ఉంటుంది, అంటే మన శ్రేయ గారి దగ్గర ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆల్రెడీ 8 గ్రంథాలని దక్కించుకున్న మహావీర్ నుంచి అంబికా దగ్గర ఉన్న 9వ గ్రంథాన్ని వేద ఎలా కాపాడతాడు అండ్ లాస్ట్ కి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందండి. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీకి పెద్ద ప్లస్ ఏదైనా ఉంది అంటే అది దీని డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేనే అనే చెప్పాలండి. ఎందుకంటే తన డైరెక్షనే కానీ, తన స్టోరీ టెల్లింగే కానీ, స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నెరేషన్లే కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇంకా ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ మన జగపతి బాబు గారు, మంచు మనోజ్ గారు, శ్రేయ గారు, తేజ సజ్జా అండ్ రితిక, ఇలా ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ క్యారెక్టర్స్ కి వాళ్ళు ప్రాణం పోసేశారనమాట. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గైస్, ఈ మూవీలో సినిమాటోగ్రఫీ వరకు, విఎఫ్ఎక్స్ వరకు, బీజిఎం ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులోని ప్రతి ఒక్క టెక్నికల్ ఆస్పెక్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలండి. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే ఈ మూవీకి మన గౌరహరి ఇచ్చిన బీజిఎం అయితే చాలా బాగుందన్నమాట. ప్రతి ఒక్క సీన్ ని చాలా బాగా ఎలివేట్ చేసింది బీజిఎం. అండ్ తను ఈ మూవీకి ఇచ్చిన సాంగ్స్ కూడా పర్లేదండి, బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయండి. అంటే నిజంగా చెప్పుకోవాలంటే ఇప్పటి వరకు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూడని విధంగా అంత బాగున్నాయి అనమాట ఆ యాక్షన్ సీక్వెన్సెస్. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో నాకైతే పెద్దగా మైనస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి. జస్ట్ ఒక రెండే కనిపించాయి. అవి ఏంటంటే మూవీ అక్కడక్కడ కొంచెం స్లో పేస్ లో రన్ అవుతుందండి. అండ్ అంతేకాకుండా ఇందులో కొన్ని ప్లేసెస్ లో కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్ గా ఏంటంటే గైస్, ప్రెసెంట్ ఈ మూవీలో వైబుంది సాంగ్ అయితే లేదండి. సో దాన్ని ఎక్స్పెక్ట్ చేసి థియేటర్స్ కి వెళ్లే వాళ్ళైతే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ మిరాయ్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే మూవీ నాకైతే నచ్చిందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 3.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, మర్చిపోవద్దే. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి కింద హైప్ అని వస్తుంది దాన్ని కూడా కొట్టేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి, ఓకేనా.